హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా సింపుల్ వేలో చాలా రుచిగా ఉండే కేక్ అయితే రెడీ చేసుకోబోతున్నాం అనమాట. అది కూడా మన ఇంట్లోనే. అది ఎలా 1 బై 1 ఏంటి ప్రాసెస్ అనేది చూద్దాం. ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈ కేక్కి 4 కోడిగుడ్లు అయితే మనం తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు పంచదార కూడా ఒక కప్పుతోనే తీసుకుంటున్నాం అనమాట. ఈ పంచదారని మనం మిక్సీ వేసుకుంటే ఇలా పౌడర్ అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని గోధుమ పిండిని కూడా ఒక కప్పు తీసుకుంటున్నాం. దీంట్లోకి బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 స్పూన్ తీసుకుంటున్నాం అనమాట. అలా తీసుకున్న తర్వాత ఇలా హ్యాండ్తోనే మనం దీన్ని మొత్తాన్ని కూడా కలుపుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ అనేది రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఇలా కోడిగుడ్లు ఈ గిన్నెలో వేసుకోవాలి. ఇలా పెద్దగా గుంటగా ఉన్న గిన్నె అయితే మనం యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి వెనిలా ఎసెన్స్ అయితే ఒక 3-4 డ్రాప్స్ అయితే వేస్తున్నాం. ఇది స్మెల్ రాకుండా ఉండటానికి, కోడిగుడ్డు స్మెల్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి హ్యాండ్ మిక్సర్తో అయితే మిక్స్ చేసుకుంటున్నాం అనమాట. ఈ హ్యాండ్ మిక్సర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ కేక్కి. అది కూడా ఇలా బబుల్స్గా వచ్చి బాగా కూడా మిక్స్ అవుతుంది అనమాట. ఈ హ్యాండ్ మిక్సర్ అనేది కూడా మనం ఇలా ఎలా మిక్స్ చేసుకుంటున్నామంటే కరెంట్కి మనం పెట్టుకోవాలి. ఫస్ట్ ప్లగ్ పెట్టుకొని దీన్ని ఇలానే హ్యాండ్ మిక్సర్తోనే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది అమెజాన్లో కూడా దొరుకుతుంది. అమెజాన్లో కూడా చెక్ చేసుకుంటే ఇలా బబుల్స్గా వస్తూ ఉంటుంది అనమాట. హ్యాండ్ మిక్సర్తో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే చాలా బాగా ఇలా వస్తుంది. ఇలా వస్తేనే కేక్ అనేది కూడా చాలా బాగా రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం పంచదార పౌడర్ అయితే వేసుకుంటున్నాం. అది కూడా ఒకేసారి వేసుకోకూడదు, కొంచెంగా వేసుకుంటూ దీన్ని బాగా కూడా ఇలానే హ్యాండ్ మిక్సర్తో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ హ్యాండ్ మిక్సర్తో ఒక 5 మినిట్స్ అయితే మనం ఇలానే మిక్స్ చేసుకోవాలి. ఈ పంచదార పౌడర్ వేసుకుంటూ అలానే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా బబుల్స్గా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే చాలా బాగా బ్యాటర్ అయితే రెడీ అవుతుంది. ఇలానే రెడీ చేసుకోవాలి ఫస్ట్ దీనికి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చూస్తే గింటతోనే మనం దీన్ని కలుపుకోవాలన్నమాట. ఇది గోధుమ పిండి కొంచెం వేసుకుంటూ సేమ్ పంచదార ఎలా అయితే వేసుకున్నామో అలానే వేసుకుంటూ దీన్ని ఇక్కడ గంటతో కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం హ్యాండ్ మిక్సర్ అనేది యూజ్ చేయొద్దు. ఎందుకు అంటే ఆ బబుల్స్గా వచ్చేదంతా కూడా ఇక్కడి నుంచి ఆగిపోతుంది అనమాట మనం అది యూజ్ చేస్తే. ఇప్పుడు మనం ఈ కప్పుతో ఇప్పుడు ఆయిల్ అయితే తీసుకుంటున్నాం. అది కూడా సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. ఇది కూడా కొంచెం వేసుకుంటూనే కలుపుకోవాలి. ఒకేసారి వేసి ఈ బ్యాటర్ అనేది కలపకూడదు. అలా కలిపితే మొత్తం కూడా అంత బాగా రాదనమాట. ఆ బ్యాటర్ అనేది మంచిగా రెడీ అవ్వదు. కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ గంట యూజ్ చేసినా కూడా బబుల్స్ అనేది వస్తుంది. ఫస్ట్ మనం కోడిగుడ్లు అలానే పంచదార మాత్రమే ఒక 5 మినిట్స్ హ్యాండ్ మిక్సర్తో యూజ్ చేయాలి. దాని తర్వాత ఇలా గంటతో మాత్రమే ఇలా మనం చేత్తో కలుపుకోవాలన్నమాట. ఇది మొత్తం కూడా ఇలా అయితే మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా రెడీ అయితే అయిందనమాట. ఇలా వేస్తూ ఉంటే ఇలా రావాలన్నమాట ఈ కేక్ బ్యాటర్ అనేది. ఇప్పుడు మనం కేక్ రెడీ చేసుకోవటానికి ఈ గిన్నెలో మనం చేసుకోబోతున్నాం అనమాట. దీనికి మనం ఆయిల్ అనేది అడుగున అనేది రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఓవెన్లో చేసుకోవచ్చు ఈ గిన్నెని. అలానే మనం ఈ గిన్నెతోనే పొయ్యి మీద పెట్టి కూడా ఇది మొత్తం కూడా కేక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఓవెన్లో అయితే చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఈ గిన్నె దాంట్లో పెట్టక ముందే ఫ్రీ హీట్ అయితే చేసుకోవాలి ఓవెన్ని. ఇది ఫ్రీ హీట్ అయిన తర్వాత ఈ గిన్నెని మనం ఈ ఓవెన్లో అయితే పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మనం ఒక 10 నిమిషాలు అయితే మన ఓవెన్ అయితే పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఓవెన్ అయితే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ టాప్లో కూడా హీట్ అయితే చేసుకోవాలన్నమాట. టాప్లో కూడా హీట్ చేసుకోవటం వల్ల కేక్ అనేది కిందే కాకుండా పైన కూడా మంచిగా అది కూడా ఉడుకుతుంది అనమాట. అందుకనే పైన కూడా ఒకసారి హీట్ చేసుకోవాలి. ఒకసారి ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి. కేక్ ఉడికింది అనిపిస్తే పర్లేదు, ఉడకకపోతే మాత్రం ఒక 5 నిమిషాలు అయితే మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. 5 నిమిషాల తర్వాత ఒకసారి చూసుకోవాలి. అలానే చూసుకుంటూ ఉండాలన్నమాట. కేక్ అయితే ఇలా అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్ వేలో కేక్ అయితే మనకి రెడీ అయిపోయింది. దీన్ని మనం స్లైసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా స్పాంజీ లాగా చాలా స్మూత్గా చాలా టేస్టీగా అయితే ఈ కేక్ అయితే రెడీ అయిపోయింది అనమాట.
మీరు కూడా ఇంట్లోనే ఇలానే రెడీ చేసుకోండి. అది మనం ఉడికించుకునేటప్పుడు మాత్రం ప్రాసెస్ అనేది చాలా జాగ్రత్తగా ఈ కేక్ అనేది చేసుకోవాలి. లేదు అంటే ఒక్కొక్కసారి మాడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే చేసుకోండి. మీరు కూడా ఇలానే రెడీ చేసుకొని టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అలానే చిన్ని న్యూ ఫ్రెష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్.